నాగం జనార్దన్ రెడ్డి చాలా రోజుల తర్వాత బీజేపీ ఆఫీస్కు వచ్చారు. పార్టీ మీటింగ్లో పాల్గొన్నారు. బీజేపీ నేత కాబట్టి పార్టీ ఆఫీస్కు వచ్చారని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన వ్యవహార శైలి మాత్రం నా రూటే సెపరేటు అన్నట్లుంటోంది. తాను అసలు బీజేపీ లీడరే కానట్టు ఉంటున్నారు. స్టేజ్ పైకి వచ్చి కూర్చోమన్నా కూర్చోవట్లేదు. నాగం తీరు ఎందుకు ఇలా ఉంది? అసలు ఆయన పార్టీలో ఉన్నట్టా లేనట్టా? నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ బీజేపీ లీడర్. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ ఉన్న నాగం వేరే పార్టీలో చేరలేదు. కాబట్టి ఆయన ప్రస్తుతానికి బీజేపీ నాయకుడనే అనుకోవాలి. ఆయన మాత్రం నా దారి వేరే దారి అంటున్నారు. సొంత కుంపటి పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలన్నది నాగం ఆలోచన. అలా అని బీజేపీకి గుడ్ బై చెబుతున్నారా అంటే అది లేదు. బచావో తెలంగాణ మిషన్ పేరుతో నాగం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని, మిషన్ కాకతీయ చెరువుల్ని సమీక్షిస్తున్నారు. బీజేపీతో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. కానీ సడన్ గా నాగం బీజేపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. చాలా రోజులు కాదు నెలల తర్వాత పార్టీ గడప తొక్కారు నాగం. ఇరిగేషన్ ప్రాజెక్టులపై బీజేపీ నిర్వహించిన వర్క్షాప్ లో పాల్గొనేందుకు పార్టీ ఆఫీస్కు వచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తాను చేసిన అధ్యయనంపై వివరాలు చెప్పారు. మొత్తానికి నాగం ఆఫీస్కు వచ్చారు. పార్టీలో మళ్లీ యాక్టివ్ అవుతారన్న చర్చకు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ చర్చకు కొద్దిసేపట్లోనే ఫుల్ స్టాప్ పడింది. తాను చెప్పాలనుకున్నది చెప్పేసి నాగం వచ్చినంత వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెనక్కి తిరిగి కూడా చూడలేదు. కిషన్ రెడ్డితో పాటు మిగతా నాయకులు ఆగమని స్వయంగా పిలిచినా నాగం వెళ్లిపోయారు. ప్రెస్ మీట్ లో పాల్గొనేందుకు వేదికపైకి ఆహ్వానించినా నాగం అంగీకరించలేదు. ప్రాజెక్టులపై వర్క్షాప్ ముగిసిన తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికిస్తామని ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న నాగం కంగుతిన్నారట. ఎందుకంటే ఇప్పుడు అదే పనిలో ఉన్నారు నాగం. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలంగాణ జిల్లాల్లో 3 నెలల నుంచి స్టడీ చేస్తున్నారాయన. తాను చేపట్టిన కార్యక్రమాన్నే పార్టీ కాపీ కొడుతోందనే భావనతో నాగం ఉన్నారట. అయితే బీజేపీ నేతల కంటే ముందే ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కావాలని నాగం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు తాను అధ్యయనం చేసిన వివరాలను సమర్పించాలనుకుంటున్నారట నాగం. శుక్రవారం కేసీఆర్ను కలిసేందుకు సచివాలయానికి వెళ్లారు. కానీ సీఎం సచివాలయానికి రాకపోవడంతో ఆయన సెక్రటరీకి నివేదికిచ్చి వెనుదిరిగారు.